గోషేనులో యాకోబు కుటుంబం స్థిరపడి తరతరాలుగా విస్తరించింది. యోసేపు ఇక లేడు. కాలం మారిపోయింది. గోషేనులో హెబ్రీయులు తరతరాలుగా వృద్ధి చెందుతూ ఆ ప్రాంతమంతా విస్తరించారు. హిక్సోస్ పాలకుల మూలాలు దక్షిణ లెవాంట్లోని కనాను ప్రాంతానికి చెంది వారు వాయవ్య సెమిటిక్ కనానీయులు, స్వదేశీయ ఐగుప్తీయులు కాదు. మొదట వారు వ్యాపారులుగా వచ్చారు. కానీ గుర్రాలు, యుద్ధ రథాలు, మిశ్రమ విల్లులను పరిచయం చేశారు. ఆ నూతన యుద్ధ శక్తితో నైలు డెల్టాను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. తుకతో విదేశీయులైన ఎగుప్తీయుల దుస్తులు ధరించారు. వారి భాష మాట్లాడారు. వారి దేవతలను ఆరాధించారు. చివరకు ఫరోలుగా ఐగుప్తును పాలించారు. వారి పాలనలోనే యోసేపు ఐగుప్తును పాలించే స్థాయికి ఎదిగాడని చరిత్రకారులు భావిస్తున్నారు. దాదాపు 150 సంవత్సరాలు హిక్సోస్ ఐగుప్తును పాలించారు. ఆ కాలంలో ప్రజలు ప్రశాంతంగా జీవించారు. ఆ తర్వాత స్వదేశీ రాజు అహమోస్ వారి పెరుగుతున్న శక్తిని చూసి యుద్ధానికి దిగాడు. హిక్సోసు ఓడించిన తర్వాత వారి పాలనకు సంబంధించిన అనేక ఆధారాలను అహమోస్ నాశనం చేయించాడు. సంవత్సరాల తర్వాత ఎగుప్తు కొత్త ఫరోకు యోసేపు గురించి తెలియదు. అతను ఒక తండ్రి, దయ చూపండి. వాణ్ణి తీసుకెళ్ళండి. దయచేసి అతను విడిచిపెట్టండి. లేచి నడు. ఒకప్పుడు ఆ పొలాల్లో స్వేచ్ఛగా పరుగులు తీసిన పిల్లలు ఇప్పుడు ఫరో కోసం ఇటుకలు రాళ్లు మోస్తున్నారు. ఒకప్పుడు వారికి ఆశ్రయం ఇచ్చిన అదే రాజ్యం కోసం బానిసలుగా నగరాలను నిర్మిస్తున్నారు.
బహు కఠినమైనటువంటి బానిసత్వం. ఒకప్పుడు ఉన్నతమైన స్థితిలో ఉన్న యూదులు చేసిన పాపాన్ని బట్టి కఠినమైన దాసత్వం పొందుతున్నారు. ఫరో హెబ్రీ మంత్రస్వాములను పిలిపించాడు. హెబ్రీ స్త్రీలకు ప్రసవంలో సహాయం చేస్తున్నప్పుడు జాగ్రత్తగా చూడండి. అబ్బాయి పుడితే చంపేయండి, అమ్మాయి అయితే బ్రతకనివ్వండి. ఆజ్ఞ ప్రభు. షిఫ్రా పూయ తల వంచి వెళ్ళిపోయారు. కానీ ఫరో కన్నా దేవునికి ఎక్కువగా భయపడ్డారు. అందుకే ప్రతి హెబ్రీ అబ్బాయి ప్రాణాలతో బయటపడ్డాడు. ఫరో సైనికులు రెండోసారి అడిగారు, అప్పుడే పుడితే ఇప్పుడే ఆ మాట అనొద్దు. సిద్ధంగా ఉండాలి. తల్లిదండ్రుల ఆశ ఒక ఆడబిడ్డ, కానీ దేవుడు ఒక మహా విమోచకుడిని సిద్ధం చేశాడు. నా ఆజ్ఞను ఎందుకు ధిక్కరించారు? ప్రభు, హెబ్రీ స్త్రీలు బలవంతులు. మేము వెళ్ళేలోపు వారు ప్రసవించేస్తున్నారు. బయటికి వెళ్ళండి. వారి ధైర్యాన్ని చూసిన దేవుడు షిఫ్రాకు పూయకు ఆశీర్వాదమిచ్చి వారికి సొంత కుటుంబాలను పిల్లలను అనుగ్రహించాడు. తన ఆజ్ఞను ధిక్కరించాలని ఆగ్రహించిన ఫరో తన ఆజ్ఞను దేశమంతటికి విస్తరించాడు. హెబ్రీయులకు పుట్టే ప్రతి మగబిడ్డను నైలు నదిలో పడవేయండి. నా బిడ్డ అతనికి లేదు, దయచేసి చూడొద్దు. దయచూపండి. వద్దు, నా బిడ్డను వదిలేయండి. చరిత్రలో హెబ్రీయులను గురించినంత బాధను ఎవ్వరూ అనుభవించలేదు. అణచివేత చీకట్లు కమ్ముకున్న ఆ కాలంలో అమ్రాము యోకేబేదుల ఇంట ఒక కుమారుడు జన్మించాడు.
ఐగుప్తు సైనికులకు చిక్కకుండా దేవుడు ఆ శిశువును కాపాడాడు. 3 నెలల పాటు అమ్రాము యోకేబెదు అతన్ని దాచిపెట్టారు. కానీ గడిచే ప్రతి వారంతో ప్రమాదం మరింత దగ్గర పడింది. ఇక దాచిపెట్టడం అసాధ్యమని గ్రహించి వారు ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. కనిపెడుతూ ఉండు. కంటికి కనిపించకుండా పోనివ్వకు. సరే అమ్మా. దేవుని ప్రణాళిక ఫరో రాజభవనంలోకి చేరడానికి నైలు నది మార్గమైంది. రాజభవనం సంపదతో నిండింది. నా హృదయం మాత్రం వెలితిగానే ఉంది. ప్రతిరోజు ఓ కుమారుణ్ణి నా ఒడిలో ఎత్తుకోవాలని ప్రార్థిస్తుంటాను. నైలు నది ఆ నిస్సహాయ శిశువుని మోసుకెళ్తోంది. కానీ భవిష్యత్తు విమోచకుని మోసుకెళ్తోంది దేవుని హస్తమే. ఇదంతా దేవుని పరిపూర్ణ ప్రణాళికలోని భాగం. నా దగ్గరకు తీసుకురండి. కరుణగల ఐగుప్తు రాజకుమార్తె తన తండ్రి ఆజ్ఞను ధిక్కరించి